హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్‌గానైతే విప్రో ఇంటర్వ్యూస్ జరిగాయి గదా! సో ఆ ఇంటర్వ్యూస్‌లో టెక్నికల్ ఇంటర్వ్యూ సెషన్‌లో అడిగినటువంటి క్వెషన్స్‌నైతే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 17థ్ సెప్టెంబర్ 2024 రోజైతే జరిగిందనమాట. సో ఇంటర్వ్యూ స్టార్టెడ్ విత్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఫాలోడ్ బై మీ కాలేజ్ నేమ్, ఆ తర్వాత మీరు చేసినటువంటి ప్రాజెక్ట్స్, మీ స్ట్రీమ్ వీటి గురించి అయితే బేసిక్‌గా చెప్పాలి దీంట్లో. అండ్ సెకండ్, ఆర్ యూ అవేర్ ఆఫ్ సర్వీస్ అగ్రిమెంట్, రీలొకేషన్ అండ్ షిఫ్ట్స్? సో మీరు ఇన్ కేస్ విప్రోలో బాండ్ ఉంటే బాండ్కి మీకు ఓకేనా? అండ్ మీరు ఇండియాలో అక్రాస్ మల్టిపుల్ లొకేషన్స్ ఉంటాయి కదా, సో అక్కడ మిమ్మల్ని రిలోకేట్ చేస్తే మీకు కంఫర్టబులేనా? అండ్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, నైట్ షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్, ఇవన్నీ మీకు ఓకేనా అని అయితే అడుగుతారనమాట. అండ్ ఫాలోడ్ బై ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్. సో మెయిన్గా మీ థీమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ టెక్నాలజీస్ యూస్డ్ ఇన్ ఇట్, అండ్ ఏమేం చేసి అయితే దాన్ని డెవలప్ చేశారో వాటినైతే మీరు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆఫ్టర్ దట్ యువర్ రోల్ ఇన్ యువర్ ప్రాజెక్ట్. సో మాడ్యూల్స్ ఉంటాయి కదా ఒక ప్రాజెక్ట్లో, అంటే ఒక గ్రూప్ ప్రాజెక్ట్ అయితే ఒక 3-4 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ అని అడుగుతున్నారనమాట. సో మీరేం చేశారో ఆ కోడ్ స్నిపెట్స్తో పాటు మీ పార్ట్ని మీరు క్లియర్గానైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ టెక్నికల్ క్వశ్చన్స్, అవి అడిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ అదర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ సచ్ యాస్ మీరు గిట్ హబ్ రిపాజిటరీ ఉంటుంది కదా, వాటిలో మీరు వర్జన్స్ ఏమైనా మోడిఫై చేస్తే వాటిని చూపించడం. అండ్ కమాండ్స్ ఉంటాయి కదా, కమాండ్స్ అంటే ఏ కమాండ్స్ యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ ఆర్కిటెక్చర్స్ అవి ఉంటాయి కదా, వాటి గురించి అయితే మీరైతే బేసిక్గా చెప్పాలన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ టెక్నాలజీ యూ ఆర్ కంఫర్టబుల్, హీ మీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ బాగా ఉంది అనుకుంటారో వాటినైతే మీరు చెప్పాలి. ఎందుకంటే బేస్డ్ ఆన్ దట్ ద ఇంటర్వ్యూయర్ మే ఆస్క్ యూ టు రైట్ ది కోడ్. సో అదే జరిగిందక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. టేక్ 2 స్ట్రింగ్స్ ఇన్ ది ఇన్‌పుట్, కన్కాటినేట్ దెమ్ అండ్ రివర్స్ ద స్ట్రింగ్. సో ఇదొక బేసిక్ కోడింగ్ క్వెషన్ అయితే అడిగారనమాట. ఈజీ లెవెల్‌దే. సో అదైతే మీరు పేపర్ మీద రాసి చూయించాలి. అండ్ ఆఫ్టర్ దట్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, మెయిన్‌లీ డేటాబేస్ రిలేటెడ్ క్వెషన్స్ లైక్ ఎస్‌క్యూఎల్ ఆర్ మాంగోడీబీ. సో మీరు ఎస్‌క్యూఎల్ తోటి ఫెమిలియర్ అయితే ఎస్‌క్యూఎల్ రిలేటెడ్ క్వెషన్స్, లేదు నాకు నో ఎస్‌క్యూఎల్ డేటా వచ్చు అనుకుంటే మాంగోడీబీ క్వెషన్స్ అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ డూ యూ హ్యావ్ ఎనీ సర్టిఫికేషన్స్? మీరు ఏదైనా సర్టిఫికేషన్ కోర్సెస్ చేస్తే వాటి గురించి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఆఫ్టర్ దట్ డూ యూ హ్యావ్ ఎనీ క్వెషన్స్? సో మీరు ఏదైనా క్వెషన్స్‌ని ఇంటర్వ్యూయర్‌ని అడగాలనుకుంటే అదైతే మీరు అడగొచ్చు. మీరు ఇట్లాంటివి కాస్త ముందే ఫ్రేమ్ చేసుకొని పెట్టుకుంటే అదొక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ లాంటిది. సో ఇది ఓవరాల్‌గా విప్రో ఇంటర్వ్యూ ఆహ్, ప్రాసెస్. అండ్ ఇదొచ్చేసి ఈజీ టు మీడియం మధ్యలో ఉంది ఇంటర్వ్యూ అనేది. సో మీరు ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.